టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ నేతలు సూచించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ప్రజాగళం సభ తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. పల్నాడులో ప్రధాని మోదీ పాల్గొన్న సభను విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు అని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకువెళ్లారు. పోలీసులు ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు అని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఒత్తిడితో సభకు పోలీసులు అనేక ఆటంకాలు కలిగించారు అని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని ఆపలేరు అని స్పష్టం చేశారు. విజయమే లక్ష్యంగా నిరంతరం ప్రజలతో మమేకమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీనికోసం ఈ నెల 22న ముహూర్తం ఖరారు చేశారు. రోజుకు 3 నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్ మ్యాప్ ను రూపొందించారు. మొత్తం 20 రోజులు 60 నియోజకవర్గాల్లో బాబు యాత్ర కొనసాగుతుంది. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె పదవి వీడినట్లు సమాచారం. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తమిళసై రాష్ట్రపతికి పంపించారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళసై సౌందరరాజన్ స్పందించారు. ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నాను అని చెప్పారు. తెలంగాణ ప్రజలందరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. తమిళనాడు నుంచి బీజేపీ తరఫున ఆమె ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. టీడీపీ చంద్రబాబు మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ప్రజల మధ్యకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీనికోసం ఈ నెల 22న ముహూర్తం ఖరారు చేశారు. రోజుకు 3 నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్ మ్యాప్ ను రూపొందించారు. మొత్తం 20 రోజులు 60 నియోజకవర్గాల్లో బాబు యాత్ర కొనసాగనుంది. మరోవైపు చిలకలూరిపేట సభ జరిగిన తీరుపై పార్టీ సీనియర్లతో చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పొత్తుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. చిలకలూరిపేట బొప్పూడిలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభ జరిగిన తీరుపై పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు పోస్టు మార్టం నిర్వహించారు. సభ జరిగిన తీరు, లోపాలు వంటి ప్రధాన అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ నిర్వహించిన గత సభల్లో ఎన్నడూ ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు అని అన్నారు. చిలకలూరిపేట సభలోనే ఎందుకు సమస్యలు తలెత్తాయి అనే విషయంపై చంద్రబాబు ఆరా తీశారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలి అని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చిలకలూరిపేట సభలో మైక్ ఆడియో రాకపోవడంపై కూడా చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. సభ నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఏదైనా కుట్ర జరిగిందా అని ప్రశ్నించారు. ఆడియో వంటి అంశాలపై దృష్టి సారించేందుకు ప్రయత్నించగా అక్కడ ప్రధాని భద్రతా సిబ్బంది ఎన్ఎస్జీ అనుమతించలేదు అని పార్టీ నేతలు చెప్పారు. చిలకలూరిపేట జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించగా డ్రోన్లతో విజువల్స్ ఎందుకు తీయించలేకపోయారు అని చంద్రబాబు పార్టీ నేతలను ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండుగ ప్రారంభమైంది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారు అని మోదీ వ్యాఖ్యానించారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. ఆరంభంలో కాసేపు తెలుగులో ప్రసంగించి మోదీ అందరినీ ఉత్సాహపరిచారు. దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు పెరిగింది అని చెప్పారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మోదీ వివరించారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిపోతుంది అని అన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభావం తగ్గుతుందని మోదీ చెప్పారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు రావడం ఖాయమని అన్నారు. తాను భారతమాత పూజారిని అని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఆంగ్లేయులు రజాకార్లతో పోరాడిన నేల ఇది అని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలను బీఆర్ఎస్ దోచుకుంటుంది అని అన్నారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ బంధాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో వారే చెప్పాలి అన్నారు. మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడం లేదు అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు తనని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి అని అన్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా మోదీ నామస్మరణ చేయడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కళలను చిదిమేసింది అన్నారు. బీఆర్ఎస్ విశ్వాసఘాతుకానికి పాల్పడింది అన్నారు.
అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుంది అని విమర్శించారు. టీడీపీ బీజేపీ పొత్తులతో ముస్లిం మైనార్టీలకు నష్టం అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక ముస్లింలపై జగన్ కు నిజంగా ప్రేమ ఉంటే రంజాన్ మాసంలో తోఫాను ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. దుల్హన్ పథకం, దుకాన్ మకాన్ సహా 10 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. ఎన్నికలు రాగానే మత రాజకీయాలతో లబ్ధి పొందాలి అని జగన్ చూస్తున్నారు అని దుయ్యబట్టారు. ఇక కోడికత్తి డ్రామా నుంచి బాబాయ్ హత్య వరకు అన్ని అస్త్రాలు ఉపయోగించిన జగన్ ఇప్పుడు కులాలు మతాలపై పడ్డారు అని చంద్రబాబు మండిపడ్డారు. జనసేనతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్న సమయంలో జగన్ కుల రాజకీయం చేసి బోల్తా పడ్డారని ఆక్షేపించారు. బీజేపీతో తాము పొత్తు ప్రకటించగానే మతపరమైన రాజకీయానికి తెరతీశారు అని ధ్వజమెత్తారు. దీన్ని ముస్లిం సంఘాలు నేతలు ఎండగట్టాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ముస్లింలపై జగన్ కు ఉన్నది కపట ప్రేమే అని ధ్వజమెత్తారు. జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రంజాన్ తోఫాను ఎందుకు ఆపివేశారు అని ప్రశ్నించారు. కడపలో టీడీపీ హయాంలో 90% కట్టిన హజ్ హౌస్ ను ఎందుకు పూర్తి చేయలేదు అని నిలదీశారు. జగన్ కు అసలు ముస్లింల గురించి మాట్లాడే అర్హతే లేదు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. అపీల్ ను లంచ్ మోషన్ గా భావించి వెంటనే విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని అభ్యర్థించింది. ఏపీ పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయడంపై ప్రభుత్వం డివిజన్ ను ఆశ్రయించింది. ఈ అపీల్లో నిర్ణయం అత్యవసరమని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అపీల్పై విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక 2018లో గ్రూప్ 1 పరీక్షల కోసం ఏపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ లో మూల్యాంకనం డిజిటల్ అంశాన్ని ప్రస్తావించలేదు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేసింది. దీనిపై అనేక మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు పరిశీలన తర్వాత మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలి అని ఆదేశించింది. మాన్యువల్ మూల్యాంకనం 2 సార్లు చేశారు అని అనేక మంది అభ్యర్థులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఇక కోర్టు దీనిపై విచారణ జరిపి పరీక్షా పత్రాలను 2-3 సార్లు మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధము అని స్పష్టం చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ శాఖ వెబ్సైట్ లో సీఎం జగన్ తో పాటు మంత్రుల ఫోటోలు తొలగించాలి అని లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ వెబ్సైట్ లో రాజకీయ పార్టీల నేతల ఫోటోలు ఉంచడంపై ఫిర్యాదు చేశారు. రాజకీయ నేతల ఫోటోలను తక్షణమే తొలగించాలి అని ప్రభుత్వ శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వ వెబ్ పేజీలో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫోటోలు ఉండరాదు అని అచ్చెన్నాయుడు సూచించారు. వెబ్ పేజీలో ఇప్పటికీ ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలు దర్శనమిస్తున్నాయి అని వివరించారు. వాటిని తొలగించాలి అంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక గుంటూరులో ఎన్నికల కోడ్ అమలు విషయంలో అధికారుల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని స్థానిక టీడీపీ నేతలు మండిపడ్డారు. మంత్రి విడుదల రజనీ నగరంలోని వివిధ పార్కుల్లో వైసీపీ రంగులతో సిమెంట్ బెంచీలు వేయించారు అని పలువురు ఆరోపించారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బెంచీలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తలు, పోలీసులు కూర్చుకునేందుకు నారా లోకేష్ సిమెంట్ బల్లలు వేయించగా అవి పసుపు రంగులో ఉన్నాయి అన్న ఉద్దేశంతో అధికారులు వాటిని ధ్వంసం చేశారు. ఇక దీనిపై స్పందించిన పార్టీ నేతలు కోర్టుకు అడ్డంకిగా భావిస్తే పసుపు రంగు బల్లలపై తెలుపు రంగు పెయింట్ వేయిస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. ఇక సచివాలయాలు, ఆర్బీకేలకే జగన్ బొమ్మ ఉన్నా పట్టించుకోవట్లేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలియజేశారు. మంగళగిరి ఎల్ఈపీఎల్ అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు చేపడతాము అని అన్నారు. ఇక మంగళగిరిలోని స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెస్ తీసుకువస్తాము అని తెలియజేశారు. ఇక స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీ అధినేత చంద్రబాబు తరపున లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి అనే సంకల్పం మరింత బలపడింది అని చెప్పారు. ఇక కలిసికట్టుగా విజయం సాధిస్తాము అని ధీమా వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 3,473 కేంద్రాలు రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక గతంలో 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు 1,02,528 మంది హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయంగా నిర్దేశించారు.
రాష్ట్రంలో మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ ను నిరోధించేందుకు ప్రశ్నపత్రాలపై QR కోడ్లు ముద్రించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. తెలంగాణలోనూ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు తెలియజేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.05 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కోడికత్తి డ్రామా నుంచి వివేక హత్య వరకు అన్ని అస్త్రాలు ప్రయోగించిన జగన్ ఇప్పుడు కుల మత రాజకీయాలపై పడ్డారు అని ముస్లింలు ఆదుకున్న ఘనత టీడీపీకే దక్కింది అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుంది అన్నారు. ఓటమి భయంతోనే తనపై దుష్ప్రచారానికి దిగుతున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. త్వరలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి త్వరలో ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామని అన్నారు. వారికి పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే బీజేపీతో కలిశాము అన్నారు. ముస్లింలు దూరదృష్టితో ఆలోచించి బాసటగా నిలవాలి అని కోరారు. గతంలో ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ అంశాల్లో పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచాము అని చంద్రబాబు గుర్తు చేశారు. మతపరమైన అంశాల్లోనూ ఎక్కడా జోక్యం చేసుకోలేదు అని వివరణ ఇచ్చారు. ఉండవల్లిలోని ఆయన నివాస గృహంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ, ఇతర ముస్లిం సంఘాల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పుకొట్టారు. అనంతపురం జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కూడేరులో నకిలీ బంగారు నాణేలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని అంతఃపురం గ్రామానికి చెందిన భాస్కర, రాంప్రసాద్, ధనుంజయ ముఠాను కూడేరు పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పొలంలో బంగారు నాణేలు దొరికాయని, తక్కువ ధరకే వాటిని విక్రయిస్తామని హైదరాబాద్ కు చెందిన నరసింహాచారి అనే వ్యక్తిని ముఠా సభ్యులు నమ్మించారు. నకిలీ సొమ్ము అందడంతో ఇక బాధితుడు కూడేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, 2 కత్తులు, 298 నకిలీ బంగారు నాణేలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్ కు తరలించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఏపీలో అభ్యర్థులను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేస్తుంది. ఇక ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్టానం ఈ నెల 25న జాబితా విడుదల చేయనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అన్నతో అమీతుమీ తేల్చుకునేందుకు చెల్లెలు షర్మిల సిద్ధమవుతున్నారు. కడప లోక్సభ బరి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నారు. షర్మిల కడప నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం నెలకొనడంతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. ఇక ఏపీలో ఈసారి ఎన్నికలు మహా జోదరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే సోదరుడు సీఎం జగన్ పై వైఎస్ షర్మిల విమర్శల బాణాలు ఎక్కిపెట్టారు. తీవ్ర స్థాయిలో షర్మిల విమర్శలు గుప్పించడంతో వైసీపీ నేతలు తేరుకోలేకపోతున్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల అన్న పరిపాలనపై నిప్పులు చెరుగుతున్నారు. అవినీతిలో ప్రభుత్వం మునిగిపోయింది అని విమర్శించడంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొనడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్ పాస్లు ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. నేతల సహకారంతో సభ విజయవంతంగా జరిగింది అని తెలియజేశారు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశించి రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తాము అని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల కృషికి నిన్నటి సభతో ఫలితం వచ్చింది అన్నారు. త్వరలోనే ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు అని నాదెండ్ల చెప్పారు. 3 పార్టీల కలయిక ప్రజలకు మేలు చేస్తోంది అన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతిని ప్రధాని మోదీ ప్రజల ముందు పవన్ ఉంచారు అని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తామని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో సభలో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని నాదెండ్ల విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం అని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఎన్నికలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ఫారం D పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇక ఆర్ఓ వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుంది అని వివరించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ 2.09 లక్షల మంది పోస్టల్
హోం ఓటింగ్ వినియోగించుకున్నట్లు వికాస్ రాజ్ వివరించారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 3-4 రోజుల్లో హోం ఓటింగ్ ఉంటుంది అని సీఈఓ వెల్లడించారు. సరిహద్దుల వద్ద 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి అని సూచించారు. సరైన పత్రాలు లేకుండా 50,000కు మించి నగదు తీసుకువెళ్తే స్వాధీనం చేసుకుంటామని అన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక 100 కోట్లు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. వారిద్దరూ ఆ డబ్బులతో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నారు అని చెప్పారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల వేళ నేతలు తమ అవసరాలకు అనుకూలంగా పార్టీలు మారుతున్నారు అని చెప్పారు. బీజేపీలో చేరిన సమయంలో పార్టీ గురించి అద్భుతంగా మాట్లాడి వీడాక ఇష్టానుసారంగా విమర్శలు చేయడం అన్యాయమని అన్నారు. జితేందర్ రెడ్డి కుమారుడికి బీజేపీ టికెట్ ఇస్తే సిద్ధాంతాలు ఉన్న పార్టీ, టికెట్ రాకపోతే సిద్ధాంతాలు లేని పార్టీనా అని రఘునందన్ ప్రశ్నించారు. జితేందర్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం వెనుక ఉన్న రహస్యాలు తమకు తెలుసు అన్నారు. ఏ లబ్ధి కోసం వాళ్లు కాంగ్రెస్ లోకి వెళ్లారో చెప్పాలి అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. షేక్పేటలో జరుగుతున్న భూ బాగోతాలపై ఈడీకి, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. ఈదులగూడ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా బంగారం లభ్యమైంది. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలేరో వాహనంలో 5.73 కోట్ల విలువ చేసే బంగారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంగారం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడలో భారీగా బంగారం పట్టుబడింది. బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్ తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. దీంట్లో భాగంగా నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పొత్తును విరమించుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇక బీఆర్ఎస్ లో చేరే ముందు మీడియాతో ప్రవీణ్ మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల్లో గులాబీ పార్టీలోకి మారాల్సి వస్తుంది అని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కసుతో తనపై వ్యాఖ్యలు చేయడం అన్యాయమని అన్నారు. ప్యాకేజీ తీసుకునేవాడినైతే అధికార పార్టీలో చేరేవాడిని అని అన్నారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ప్రవీణ్ ఉండరు అని చెప్పారు. ఇక తమ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తాము అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలియజేశారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో ప్రవీణ్ కుమార్ కు కండువా కప్పి ఆయనకు పార్టీలోకి ఆహ్వానించారు. ఇక అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నామని అన్నారు. ఇక రానున్న రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తామని అన్నారు. బహుజన సిద్ధాంతం అమలు దిశగా దేశానికి తెలంగాణను టార్చ్ బేరర్ గా చేద్దాం అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనాకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం ఉందని పేర్కొన్నారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదు అని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇక సీఈఓకి ఫిర్యాదు చేసిన వారిలో వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, బి రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఇక టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ సభ గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని అన్నారు. భద్రత గురించి ఈ నెల 12న డీజీపీకి లేఖ రాసినట్లు తెలియజేశారు. చిలుకలూరిపేటలో జరిగిన సభలో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించలేదు అన్నారు. సభను భగ్నం చేసేందుకు పల్నాడు ఎస్పీ వైసీపీ కార్యకర్తగా వ్యవహరించారు అని తెలియజేశారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్ కు అంతరాయం కలిగించడం ఏంటి అని వారు ప్రశ్నించారు. ఇక 4 పోలీసులు అధికారులతో సహా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ 4 ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు అన్నారు. తక్షణమే వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి అని ఈసీని కోరినట్లు టీడీపీ నేతలు తెలియజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారాన్ని బయటపెట్టింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీకి తీసుకున్నట్లు ఈడీ తెలియజేసింది. ఇక ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ చెప్పింది. ఇక ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు అని ఆరోపించారు. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలింది అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్రకు తెరలేపారు అని ఆరోపించారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఇక మద్యం పాలసీకి నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు అని ఈడీ ఆరోపించారు.
హోల్సేల్ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు అని వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్లు చెల్లించారు అని ఈడీ ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్, చెన్నై, ముంబైతో సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాము అన్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్తో పాటు మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం అని పేర్కొంది. కేసులో ఒక నేరాభియోగ పత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ నేతలు భూదందాకు పాల్పడుతున్నారు. రాజకీయం రాబడి వ్యాపారంగా భావిస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అరాచకాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరుడు కిషోర్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకపోతుంది. ఇటీవల టిట్కో గృహాల దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేసిన ప్రభుత్వ భూముల్లో గిరిజన మహిళ చెలమచెర్ల లక్ష్మమ్మకు గతంలో 5 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో జరిగిన కుటుంబం ఇల్లు నిర్మించుకుని ఏడాదిగా నివసిస్తోంది. ఎమ్మెల్యే అనుచరుడు కిషోర్ రెడ్డి గిరిజన కుటుంబాన్ని బెదిరిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని పట్టుబట్టడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కడప జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. వైసీపీ తీరు వివాదానికి దారితీస్తోంది. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చినా పోరుమామిళ్ల మండలం రామాయపల్లిలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు తొలగించడం లేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక అధికారుల నిర్లక్ష్యంపై విపక్షాలు మండిపడుతున్నాయి. వాలంటీర్లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని అధికార పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చి 3 రోజులు అవుతున్నా ఇప్పటికీ బహిరంగంగానే జగన్ కు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే మా ఇష్టం, మేమేమైనా చేస్తాము అంటూ ఎదురుదాడికి తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్లు, ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అధికార పార్టీ తరపున వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేశారు. 29వ వార్డులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారం తరపున వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతపురం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురవుతుంది. గుంతకల్ ప్రధాన రహదారిపై వైఎస్ఆర్ వైవీఆర్ క్యాంటీన్ ఉంది. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి పోస్టర్లు ఉన్నాయి. వీటిని తొలగించడానికి మున్సిపల్ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. పోస్టర్లు తీసివేయకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక అధికారులు ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని ప్రతిపక్షాలు కోరుతున్నారు. కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ధర్నాకు దిగింది. తమకు కుమారుడు సాయి మృతికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. తమకు న్యాయం చేయాలి అని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. ఇక నామా నగర్ కు చెందిన మేడి సాయి కుమార్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం వారు డీఎస్పీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ను ఈ సంస్థ సాధించింది. ప్రస్తుతం వార్షిక ఉత్పత్తి లక్ష్యం సాధన దిశగా పరుగులు పెడుతోంది. 100% ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు సీఎంజీ బలరాం వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలి అన్న లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. 100% సాధించడానికి పగడ్బందీ ప్రణాళికను అమలు చేసింది. వార్షిక లక్ష్యం 70 మిలియన్ టన్నులు కాగా ఇప్పటి వరకు 66.5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సింగరేణి సాధించింది. మార్చి 31 కల్లా 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాల్సి ఉంది. దీనికోసం కంపెనీ డైరెక్టర్లు ఏరియాల జీఎంలతో రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి పెంచడానికి నెల రోజులుగా ఏరియా అధికారులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓపెన్ కాస్ట్ గనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలి అంటే రోజుకు 2.45 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు ఈ మొత్తం సాధిస్తేనే 70 మిలియన్ టన్నుల లక్ష్యం సాధ్యమవుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 100% అధిగమించిన ఏరియాల అధికారులను సీఎండీ అభినందించింది.